నీ చూపిన కృపను ప్రభా, వారికి ప్రభా వారి జీవితాల్లో ప్రభా మీరు వారికి కావాల్సిన ఆశీర్వాదాలను మెండుగా కురిపించమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రభా ఆశగల ప్రాణాన్ని మేలు చేత మీరు తృప్తిపరుస్తానని ప్రభా మీ వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ప్రభా అందరూ మీ యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభా మీరు ప్రభా మీ దాసుల ద్వారా ఏమి మాట్లాడబోయి ఉంటున్నారు ప్రభా, దానికోసం ప్రభా ఆశతో ఎదురు చూసే కృపను దయచేసి నడిపించండి ప్రభా. మా యొక్క నోటి మాటలు మా యొక్క హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారంగా చేసి నడిపించండి ప్రభా. మీరు మాత్రమే మహిమ పొంది నడిపించండి. మీ యొక్క సన్నిధిని ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనకారుడు 50వ కీర్తనలో చెప్పినట్లుగా శుద్ధ హృదయం మాలోన కలుగు చేయండి యేసయ్య. మేము చేసిన పాపం మాకు తెలిసి ఉన్నవి, మీ యొక్క సన్నిధిలో మేము చేసిన ఈ యొక్క దోషంలో మాకు తెలిసి ఉన్నవి. వాటిని అన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి నీ యొక్క వాత్సల్యం నీ యొక్క బాహుల్యం మా పైన మెండుగా కురిపించండి అయ్యా అని ఆయన చేసిన కీర్తన ప్రకారం మనం కూడా ఈ యొక్క సమయంలో ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు మన యొక్క హృదయాలను సబ్మిట్ చేసుకుందాం. శుద్ధ హృదయం కలుగ చేయము నాలో ఉన్న యొక్క పాట పాడుకుని దేవుని మహిమపరుస్తాం. తెలిసి
చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము సంతోషం నిరక్షణానందం ఉత్సాహ సంతోషం నిరక్షణానందం కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలో శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నీ జ్ఞానము నీ సత్యం నా అంతరంలో పుట్టించు ఉత్సాహ సంతోషం నీ యొక్క రక్షణ ఆనందం మా యొక్క హృదయంలో మరల నూతనంగా కలిగచేయనయ్యా క్రియేట్ మీ ఇన్ ఏ క్లీన్ హార్ట్ అని కీర్తనకారుడు వాక్యంలో చెప్తున్నాడు. ఒక శుద్ధమైన హృదయం నా యొక్క జీవితంలో దయచేసి నడిపించండి అయ్యా. క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ మాస్టర్ అని నీ యొక్క సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకండి అయ్యా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కీర్తనకారుడు ఏ విధంగా చెప్పి ఉంటున్నాడో మనం కూడా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకొని రక్షణ ఆనందం మరలా మనకు జీవితాలలో నూతనంగా దేవుడు పుట్టించేలాగా ఎదురు చూస్తూ దైవదాశ్రమ మధ్య వాక్యం పంచుకోబోతుండగా ఆశతో ఆశగల ప్రాణాన్ని దేవుడు మేలు చేత తృప్తిపరుస్తాడని వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి మనం ఆశ కలిగి దేవుడు మనతో ఏం మాట్లాడని ఉంటున్నాడో దానికోసం ఎదురు చూద్దాం. చెప్పబడిన రీతిగా యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని. వెయిటింగ్ పేషెంట్లీ అపాన్ ద లార్డ్ అండ్ హీ హ్యాస్ లిజన్ టు మై క్రై. నా యొక్క మరొక దేవుడు
ఆలకించి దానిని సెలవిచ్చుంటున్నాడని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఈరోజు మనకు వాక్య ధ్యానాంశము అది కనుక దైవదాసుడి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతుంటున్నాడో మనం సహనంతో ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. ఇక ప్రశస్తమైన సమయాన్ని దైవదాసునికి అప్పగిస్తున్నాను. Thank you, Jesus. Praise the Lord. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, మేము స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో గడుపుడుకు మాకు ఇచ్చిన కృప కొరకే స్తోత్రములు. మేము నిర్మించమని రీతి మీకు తెలిసే ఉన్నది. మేము మంటివారమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. దయల మా ప్రభువా, మీ కటాక్షమాపన చూపినందుకే స్తోత్రములు. దయల మా ప్రభు, ఈ సమయంలో నీ సన్నిధిలోంచి నీ వాక్కును పంపి మాతో మాట్లాడి మా జీవితాలని సరిచేసి బాగు చేసి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ పోలికలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని మీ సులువు చాటును మరుగుపరిచి తండ్రి, మీ సన్నిధిలోంచి నీ వాక్కును పంపమని ప్రార్థిస్తున్నాను. ద ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్ గివెత్ లైట్, ఇట్ గివ్స్ అండర్స్టాండింగ్ సింపుల్ అని మీరు సెలవిచ్చారు కనుక మా ప్రభు, మీ కటాక్ష మాకు దయచే మీ వాక్య వెలుడులో మా యొక్క జీవితాలని పరిశీలన చేసుకోవడానికి కృప చూపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మీ దృష్టికి అంగీకారంగా జరిగించిన ఆయన మేలునికై స్థిరపరచుము నాయన. ఈ విధంగా టెక్నికల్ ఇష్యూస్ కలగకుండా మీ కాపులో దయచేసి దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగింప చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతించి ఘనపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క చదవబడినటువంటి చెప్పబడిన మాట ప్రకారముగా ఈ యొక్క రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి ప్రభు మనకు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 33వ వచన భాగంలో ప్రియమైన గమనించండి. ఇక మాటను మనము చదువుకుందాం. మనకు చెప్పబడిన మాట మనం చూసినప్పుడు కీర్తన 40లో మనం కీర్తన 40 యొక్క కీర్తన మొదటి వచనాన్ని మనము చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఇది యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. చాలా అవసరం నేటి క్రైస్తవ సమాజానికి, వెనుచున్నటువంటి నీకు, ప్రకటిస్తున్న నాకు, ఈ శిష్యులలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే సహనము చాలా అవసరం అండి. కీర్తనకారుడు రాస్తూ ఏమన్నాడంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించను. సహనంతో కనిపెట్టుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, దేవుడు మన యొక్క మొరను ఆలకించే దేవుడుగా కనిపిస్తున్నాడు. చెవి యొగ్గి ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు ఆయన. చాలామంది సహనాన్ని కోల్పోతారు. 100కి 99.9 కోల్పోతారు. సహనం ఉండదు. పైగా ఏమంటారు, అసలు కనిపెట్టుకోరు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండాలి. ఈరోజు మన పాఠ్య భాగం అది. బాగా ఆలకించిన ప్రియమైన విన్న స్థలంలో దేవుని పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఈ లేఖనాలను వెంబడి మనం వెళదాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. కనిపెట్టుకోండి. ఎలా కనిపెట్టమన్నాడు? సహనముతో కనిపెట్టాలి. సువార్తలో ఒక దగ్గర రాయబడి ఉంది, బై యువర్ ఎండ్యూరెన్స్ యు విల్ గెయిన్ యువర్ లైఫ్. మీ ఓర్పు చేత, మీ సహనము చేత మీ ప్రాణాల్ని మీరు దక్కించుకుంటారు అన్నాడు. ఏమండి, మీ సహనము చేత ఏం చేస్తానన్నాడు? మీ ప్రాణాలనే దక్కించుకుంటారు. సహనము చాలా అవసరం.
ప్రభు మనకు నేర్పించే పాఠం కూడా అదే. నెమ్మదిగా బ్రతకాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పుని కలిగి ఉండాలి. చాలామందికి వెంటనే ఒక గడియలో వచ్చేస్తుంది ఆవేశం, కోపం. ఆ తర్వాత దాని ద్వారా అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకుంటాయి, అనేక పరవశాలు జీవితం జరుగుతాయి. గమనించండి ప్రియమైన వాళ్ళరా, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకోవాలి. కీర్తనకారుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, కీర్తనలు 25వ కీర్తన 3వ వచన భాగంలో చూసినట్టయితే భక్తుడు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి దయచేసి, కీర్తన 25:3లో, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవరును సిగ్గుపడడు. చూసారా ఈ మాటని? నీ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడరు ప్రభువా. అది దావీదుకు తెలుసు. మరి ఆయన ఎరుగున్నాడు, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా, దేవునితో అత్యధికమైన సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధ కలిగి జీవించేటువంటి ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా కొరకు ఏమన్నాడు? ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ సిగ్గుపడరు. వింటున్నారా ఈ మాటల్ని? ఎన్నడూ సిగ్గుపడరు. ఈ మాట ఆలకించండి ప్రియమైన వాళ్ళరా. ప్రసక్తి లేదు, ఇక పడే అవసరం లేదు. ఇక అదే కీర్తనలో చూస్తే 5వ వచనం చూస్తాడు, అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమంటారు చూడండి ఒకసారి, నన్ను మీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయండి దేవా అని అడుగుతూ ఏమన్నాడు? నీవే నా రక్షణకర్తల దేవుడవు, దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశాడంట? దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను నేను. మనము అప్పుడప్పుడు కనిపెడతాం, నవ్ అండ్ దెన్. చూసారా? అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు కనిపెట్టి కూర్చుంటాం, సమస్య వచ్చినప్పుడు కనిపెట్టి కూర్చుంటాం, లేకుంటే ఇంకేది ఇబ్బంది వచ్చినప్పుడు కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకో, దేవా నీవేమైనా సెలవిస్తావా, నీ వాక్యం ద్వారా మాతో ఏమైనా మాట్లాడతావా అని దేవుని వాక్యాన్ని కట్టుకో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఓ వేలు పెట్టి బైబిల్లో పెట్టి ఒక లాటరీ టికెట్ లాగా చూస్తుంటారు చాలామంది. ప్రియమైన వాళ్ళరా, దినమెల్లా కనిపెట్టుకొని కూర్చో. జాగ్రత్తగా గమనించండి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. దినమెల్లా ఆయన కోసం కనిపెట్టు కూర్చున్న వారు అసలు సిగ్గుపడతారు. ఇక కనిపెట్టుకుని కూర్చోవడం ఎంత గొప్పది. ఒక మాట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, బాగా ఆలోచించండి. కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరండి. అపోస్తలుల కార్యములో మనకు ఒక మాట కనబడుతుంది. ఆ 3వ అధ్యాయంలో పేతురు యోహాను ఏం చేశారంటే, ప్రార్థన చేసేందుకు వారు దేవాలయానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కలో మరి ఎక్కడ ఆ సింగన దేవాలయం వద్ద ఒక కుట్టివాడు కూర్చుని ఉన్నాడు. అనేక పలు విన్నారు ఈ వాక్యాన్ని. మీరు భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే పేతురు యోహాను చూసి ఏమన్నారంటే, ఆడికి మరి వాడిని భిక్షం అడగగా వారు ఏమన్నారంటే, మా వైపున చూడు అన్నారు. వెంటనే వాడు ఏం చేశాడంట, వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారు ఈ మాటల్ని? వారి భిక్షమడగా వారు ఏమన్నారు? ఒకటే మాట అన్నారు, మా తట్టు చూడు, మా వైపున చూడు, లోకేట్ మై. ప్రభు అంటాడు, భూదికెత్తి నివాసులారా నా వైపున చూచి మీరు రక్షణ పొందండి. హల్లెలూయా. నా వైపున చూడండి. పేతురు యోహాను మాట అన్నప్పుడు, మా తట్టు చూడమన్నప్పుడు ఆ భిక్షగాడు ఏం చేశాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? వారి యుద్ధ తనకు ఏమైనా చూడండి, ఎంత గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంది ఆయన దగ్గర. మరి దేవుని కోసం నువ్వు కనిపెట్టుకున్నప్పుడు మరి ఆయన కూడా చెప్తున్నాడు కదా, నా వైపు చూడండి. నీకు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మనకు అనుగ్రహించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తము నీకు నాకు ఎందుకు ఇవ్వడు? ఓ క్వశ్చన్ అంటున్నాడు, ఓ క్వశ్చన్ వేస్తున్నాడు అక్కడ. ఎందుకు ఇవ్వరు? ఆయన మనకు సమస్తం ఇచ్చు దేవుడే వింటున్నాడు. ఆయన తన బిడ్డలు అడక్క మునిపే, నీ పెదవులు దాటి రాక మునిపే నీ అక్కర్లేంటో ఎరుగున్న దేవుడివి ఆయన.
ఆయన ఎరుగున్న దేవుడు కాబట్టి సమస్తమును కూడా నీకు సమకూర్చుచున్నాడు ఆయన. అది మర్చిపోయి మనం ఎప్పుడు చూసాం మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో అడుగుతూనే ఉంటాం, విసిగిచ్చేస్తుంటాం ఆయనని. అలాగని అడగకుండా కూడా నేను చెప్పడం లేదు ఇక్కడ. నీకు తెలుసు, ఆయనకు తెలుసు, నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వేం అడగాలో చెప్పాడు ఆయన. నీకేమి ఇవ్వాలో ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఇవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి తెలిసినప్పుడు మరి ఎందుకంటే అంతగా గోలు పడుతుంటావు? నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అంటే ఆ మాట మీద నీకు విశ్వాసం లేదా, లక్ష్యం లేదా, నువ్వు నమ్మలేదా ఆ మాటని? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. వీటన్నిటి విషయమే ఈ లోకపు అన్ని జనులు ఏం చేస్తున్నారు? విచారం కలిగి చింతపడుతున్నారండి. ఒకవేళ నువ్వు ఆలోచించి చింతించావంటే ఈ లోకస్తుల కంటే చాలా అన్యాయస్తుడు ఆలివి నీవు. దైవం నమ్మున బిడ్డలు నిజంగా లేఖన ప్రకారంగా చూసినట్లయితే 6వ అధ్యాయం మత్తయి చెప్పిన మాట అదే కదా మరి. కాబట్టి ఏమి తిందమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు, ఒకవేళ నువ్వు విచారించావంటే అన్యజనుల కంటే హీనమైన వ్యక్తి నీవు. వాళ్ళకి విచారం ఉంటుంది, మనకెందుకు విచారం? దేవుడే మనకు అప్పగించబడ్డాడు, ఆయన్ని ఇచ్చేశాడు దేవుడు. కుమారుని నీ కొరకు నాకు బలి చేసిన దేవాది దేవుడికి నీకేమి ఇవ్వడా, నాకేమి ఇవ్వడా? ఆయన చేసి కూడా ఒకసారి కౌంట్ చేయి, లెక్కకు మించి. అందుకని కీర్తనకారుడు అన్నాడు ఏమని? దేవా, నీవు నా పట్ల ఉపకారం లెక్కించాను అనుకుంటున్నావి, నా లెక్కకు మించి ఉన్నవి, లెక్కకు మించి ఉన్నవి ప్రభువా. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడంటే వారి వద్ద ఏమైనా దొరుకునని ఏం చేశాడైనా కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకున్నవాడే సిగ్గుపడ్డాడు? ఏమైనా లేదే, కనిపెట్టుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు తెలుసు? ఒక అడుగు మరి పేతురు ముందుకు వేసి ఒక అడుగు వేసి అన్నాడు, నీకిచ్చుడుకు వెండి బంగారములు మా వద్ద లేవు, నా వద్ద లేవు. ఆయన పర్సనల్గా చెప్తున్నాడు, వెండి బంగారం నీకు ఇచ్చుడుకు నా వద్ద ఏమీ లేవయ్యా, మరి ఏమున్నాయి? నేను కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాయి రోజున? ఆస్తి కలిగి ఉన్నావా? అంతస్తులు కలిగి ఉన్నావా? డబ్బు కలిగి ఉన్నావా? విద్యను కలిగి ఉన్నావా? ఉద్యోగం కలిగి ఉన్నావా? ఇవన్నీ దేవుడు ఇచ్చే విషయం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించావు దేవుడికి? ఒక మనుషుడు మరి ఆ యొక్క పేతురు యోహాను వెళ్తున్నప్పుడు చెప్పిన మాట పైన లక్ష్యం వచ్చి కనిపెట్టుకున్నప్పుడు ఆయనకు స్వస్థతగా చేకూర్చిన దేవుడు, సృష్టికర్త దేవాది దేవుని కొరకు నీకు కనిపెట్టుకున్న నీకు నాకు ఇవ్వడా, చేయడా? ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకు సంకోచిస్తున్నావు నీ జీవితంలో? ఎందుకు అవిశ్వాసం కలిగి ఉన్నావు? ఎందుకు అవిశ్వాసం మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు బలహీన మాటలు మాట్లాడి నీ మాటలు పడి ఎదుటివాడు కూడా ఎందుకు కృంగ చేస్తున్నావు నీవు? వెండి బంగారములు మా వద్ద లేవు కానీ, నా వద్ద లేవు కానీ, నేను కలిగి ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామములో లేచి నడువు. ఒక్క మాట, ఆ మాట విడుదల కాగానే దేవుడు ఎంత గొప్ప స్వస్థత ఆయన ఇచ్చాడు ఆయనకి. ఆయన ఎంత స్వస్థత పొందాడు ఆయన. చూచారా ఈ మాటల్ని? ఈ మాట ఎప్పుడు చదివాయి వాళ్ళు లేక ఎప్పుడు గమనించావు నీవు? కనిపెట్టుకున్న వారు ఎన్నడూ సుఖపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు కనిపెట్టాడు కాబట్టి గొప్ప స్వస్థతను పొందుకొని దేవుని స్తుతిస్తూ ఇంతకాలము ఆ యొక్క శృంగారము దేవాలయము మెట్ల మీద కూర్చున్న వ్యక్తి ఈ రోజున దైవజనంతో పాటు స్తుతిస్తూ ఎక్కడికి వెళ్ళాడు? మందిరములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా బయట ఉండడానికి వీలేదు. ఇక ఆ దినం వచ్చేదరికి ఈస్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్, బట్ ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త గమనించి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్న దేవుని సేవకులుగానే నీకు నా ప్రియ బిడ్డలారా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు, సిగ్గుపడరు. నేను యెహోవా కొరకు దినమెల్లా నేను కనిపెట్టుకుని ఉన్నాను.
దినమల్లా కనిపెట్టుకుని ఉన్నారు. ఎలా కనిపెట్టుకోవాలి? సహనంతో కనిపెట్టుకోవాలి. ఎలాగండి? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను. నేను ఇదండి క్రైస్తవత్వం. కానీ మనకు కొన్ని కష్టాలు రాగానే, ఇబ్బందులు కలగానే, సమస్య రాగానే దేవుని పైన నిందలు వేసి దేవుడిని బ్లేమ్ చేసేసి ప్రభు పైన కోపడతారు. జీవములో దేవుడి పైన ఆయాసపడుతుంటారు చాలామంది. నాకేం చేశాడు దేవుడు అని మాట్లాడేస్తుంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాటను జ్ఞాపకం చూసుకుందాం. 2 రాజుల గ్రంథంలో 6వ అధ్యాయములో ఓ మాట మనకు కనబడుతుంది. దయచేసి 6వ అధ్యాయము 33వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక లేఖనం కనబడుతుంది మనకి. దయచేసి చదవండి. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను? చూసారా ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించాల్సిన వ్యక్తి, ఇశ్రాయేలు యొక్క దేవాది దేవుని సింహాసనపైన ఆశీన వ్యక్తి, ఇశ్రాయేలు రాజు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అండి? అన్యుని కట్టి హీనంగా మాట్లాడుతున్నాడు. ఒక అన్యుని కట్టి కూడా చాలా కష్టంగా ఇదిగా మాట్లాడుతున్నాడు. ఈ కీడు యెహోవా వలన కలిగింది. ఎందుకు కలిగింది? కీడు కలిగిందట. ఎందుకు కలిగింది? ఇప్పుడు ఆలోచించావా? నీ జీవితంలో ఎందుకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, తొందర వచ్చి ఎప్పుడైనా ఆలోచించావు? ఎప్పుడైనా నీవు ఎందుకు ఈ సమస్య నా జీవితంలో వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం కలుగుతున్నది, ఎప్పుడైనా దేవుడు ఎన్క్వైరీ చేసావా? విచారణ చేసావా? దేవుని అడిగావా ఎప్పుడైనా? ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజల యొక్క దోషమును బట్టి, వారి అతిక్రమాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, ప్రియమైన వాళ్ళరా, కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో క్షామం పుట్టించాడు. ఎన్నున్నా, ఇంటి నిండా, నీ చేతి నిండా, నీ వాలెట్ ఉందా, ఇంత డబ్బు ఉంటే మరి తిండి లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, తినడానికి తిండి లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించు. కాబట్టి దేవుడు ఎక్కడ వంచాలో వంచి నిన్ను నన్ను వంచి నీకు పాట నేర్పించడానికి కొరకు దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగా ఉంది, రాజ్యంలో సమస్తం కూడా ఉంది. కానీ తిండి లేదు. అర్థమవుతుందా మీకు? ఆకలి పెట్టాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఆ అరణ్యములో దేవుడు తన ప్రశ్న ఇస్రాయేలు ఏం చేశారంటే ఆ మన్నాను పెట్టడానికి ముందు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని అనిచి జాగ్రత్త గమనించండి. అనగొడతాడు దేవుడు, జాగ్రత్త సుమా. వారిని అనిచి, వారికి కానీ వారి పితరులకు కానీ ఎన్నడూ కూడా ఎరుగని తిననేటువంటి ఆ పరలోక మన్నాని దేవదూతలు భుజించే ఆహారాన్ని వాళ్ళకి పెట్టాడు దేవుడు. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను ఏం చేశాడంట? అనగొడతాడు. జాగ్రత్త. అనుకుంటున్నావేమో, విర్రవీగుచున్నావేమో, నిన్ను అనగొట్టే దినం అవుతుంది, జాగ్రత్త. నువ్వు అనుకుంటూ విర్రవీగుచున్నావు. నాకేం పర్లేదే, నాకు సమస్తం కలిగి ఉందిలే, నేను అన్ని కలిగి ఉన్నానులే, లేక నేను ఉద్యోగం కలిగి ఉన్నానులే, డబ్బు కలిగి ఉన్నానులే, మిత్రులు మేడలు కలిగి ఉన్నాను అనుకుంటున్నావేమో, అతిశయిస్తున్నావేమో. నా ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనకు ఉచితంగా ఆయన అనుగ్రహించినవి. ఆ విషయం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని మర్చిపోయి ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నారు.
ఆలోచిస్తున్నారా? ఒకటి విస్తారమైన పంట పండినప్పుడు ఏమన్నాడు? అయ్యో నేనేమి చేస్తున్నాడు. కలిగే ప్రాబ్లం ఏంటంటే ఈ సిరిసమలు పెరిగాయనుకో వెంటనే నీకు వచ్చే తలనం హెడ్ఏక్ వచ్చేస్తుంది, జాగ్రత్త. అయ్యో నేనేమి చేతున్నా అన్నాడు. ఏమన్నాడు? విస్తారమైన పంట సంవత్సరం పండేసరికి ఆడేం చేశాడు? ఆ నోట్లోని మొట్టవాడు వచ్చే మాట ఏం తెలుసా? నేనేమి చేతు. ఏంటి? కొట్టుకొని నెత్తిన వాక్య చదువుకొని నేనేమి చేతు. చాలా డబ్బు సమృద్ధిగా కాదు. దానివల్ల నీ కష్టాలు కూడా విరిగిపోతాయి. ఈనాటికి ఆనాటికి చాలు. అనుదిన ఆహారం అడగమన్నాడు దేవుడు. పడగొద్దని ప్రార్థన చేసి ఏమన్నాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమంటే ఈడేమంటాడు? ఇంత మంచి పంట ఇచ్చేసరికి నేనేమి చేతూ నా ఆస్తిని ఎలా చేసుకోవాలనుకొని నా కొట్లు విప్పి పెద్దవి చేసి అందులో నా పంటని నా యొక్క మరి ధాన్యాన్ని వాటిలో సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరముల కొరకు నేను నీకేం చేశాను? విస్తారంగా ఆ వ్యక్తి నోట్లో ఒకసారైనా దేవుని మాట వచ్చిందండి? 6 పర్యాలు మాట్లాడండి. 6 times he speaks about himself but never about God. నెవర్ అబౌట్ గాడ్. ఒక్క మాట వచ్చి అయ్యా గమనించారా? అరే అంతకాలం ఎప్పుడు పండలేదు, కానీ ఆ సంవత్సరం విస్తారమైన పంట పడితే ఏంటి దేవుడు ఇలా నాకు ఇంత గొప్ప కార్యం చేశాడా నా జీవితంలో అనుకో దేవుడు కృతజ్ఞత చెల్లించాల్సిన వ్యక్తి అయ్యో నేనేమి చేతు అన్నాడు మొదట. అని నెత్తి పట్టుకుని కూర్చొని ఇక పనుల పైన పడిపోయాడు. అంటే చిన్న ఆ యొక్క గడిసెలెట్టుకు పెద్దవి చేయడానికి ప్రారంభించాడు, కొట్లు పెద్దవి చేయడం ప్రారంభించాడు, దాంట్లో సమకూర్చుకున్నాడు. అన్ని సమకూర్చుకొని పాపము కాలు మీద కాలు వేసుకొని ఆ రాత్రి పడుకొని ఆ ప్రాణతో చెప్తున్నాడు, ఎదుగో అనేక సంవత్సరాలు నీకు కూర్చొని అన్నప్పుడు ద సేమ్ నైట్ నువ్వు అనుకున్న గడియలోనే దేవుడు ఏమన్నా తెలిసిన? ఈ రాత్రిన వారు నీ ప్రాణములు అడుగుచున్నారు, నీవు సంపాదించినవే ఎవరివి? ఎవరివండి? డబ్బుంటే సంతోషం అనుకుంటున్నారా? మెద్దలు మేడలు ఉంటే ఆస్తి సంపద ఉంటే ఈ లోకంలో సమస్త సమకూర్చుకుంటే సంతోషం ఉందో అనుకుంటున్నారా? దేవుని సన్నిధిలో తప్ప సంపూర్ణ సంతోషం మరి ఎక్కడ? ఈ విషయం గుర్తుపెట్టుకో క్రైస్తవుడా. కీర్తనకారుడు అంటున్నాడు, అంత గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలిసిన? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఇన్ దట్ ప్రెసెన్స్ ద ఫుల్ ఆఫ్ జాయ్. సంపూర్ణ సంతోషం అక్కడ కలుగుతుంది. చూసారా? కృతజ్ఞత కూడా చెల్లించలేదు. అయితే దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి తలంచి దేవుని కృతజ్ఞతించాడు. ఆయన మహారాజు, ఆయన కలిగి ఉన్నవాడు, కలిగి ఉన్న స్థితిలో దేవుతో సంబంధం కలిగి చేసే మేలుకు నీకు స్తోత్రమని ఆయన అన్నాడు. కానీ ఈయనేమన్నాడు? నా ప్రాణమా ఒక్క థ్యాంక్స్ చెప్పాడండి? ఒక్క థ్యాంక్స్ చెప్పాడా? 10 మంది కుష్ఠరోగులు వస్తే 10 మందిని బాగు చేశాడు దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరిగిన దయార్థ హృదయమైన దేవుడు అందరినీ బాగు చేసి పంపిస్తే అడిగినప్పుడేమో అందరూ కలిసి అడిగారు, దేవా మాడల కనికిరి పడంటే ఆయన కనికిరి పడి మీరు వెళుతూ ఉండండి, మీకు స్వస్థత కలుగుతున్నాడు. ఆడు వెళ్తుడు స్వస్థత వచ్చింది. 9 అట్లే వెళ్ళారు. ఒక్కడొచ్చాడు వెనక్కి. వింటున్నారా? చాలామంది దేవుడి నుంచి మేళ్లు పొంది కృతజ్ఞుడు కుష్ఠరోగాలు వెళ్ళిపోయినారండి. కృతజ్ఞుడు కుష్ఠరోగులు వీళ్ళంతా, దేవునికి వందనా చెప్పని కుష్ఠరోగులు వీళ్ళంతా కూడా, దేవుని కృతజ్ఞ చెల్లించని దౌర్భాగ్యపు కుష్ఠరోగులు వీళ్ళంతా కూడా. ఎందుకు మాట చెప్తున్నానంటే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడాలనే విషయం కొంచెం చెప్తున్నారు. మా వైపున చూడమన్నప్పుడు వారి వద్ద తనకేమైనా దొరుకునని వాడు కనిపెట్టుకున్నాడు. కనిపెట్టుకున్న రీతిగా
వెండి బంగారాలు మా వద్ద లేవు, కానీ మేము కలిగిన నీకు ఇస్తున్నానని చెప్పారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెబుతాడు. దిక్కున లేచి గంతులు వేస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇన్ని ఏళ్లగా బయట కూర్చున్న వ్యక్తి వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పడం మీరున్న స్థలంలో హల్లెలూయా. సిగ్గుపడతారా? సిగ్గుపడి ఇచ్చే దేవుడు ఆయన. సహనంతో కనిపెట్టుకోవాలి కదా మరి నువ్వు. సహనంతో కనిపెట్టు. మిరాకిల్ చేస్తాడు నీ జీవితంలో దేవుడు. నా అనుభూతితో చెప్తున్నాను, ప్రేమ అనుభూతితో చెప్తున్నాను. దేవుని కృపాసనం 40 సంవత్సరంలో దేవుడితో పాటు నడిచిన వ్యక్తిగా ఆయన కలిగి ఉన్నటువంటి జీవితానికే చెప్తున్నా నేను. నీ జీవితంలో ఊహించని మేలు చేసి నువ్వు అడుగువాడి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా సహాయం చేసే దేవాది దేవుని కలిగి ఉన్నాం మనం. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క రాజు ఈ రెహబాము ఈ యెరోబాము గమనించాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే, నా ఈ కీడు యెహోవా వలన కలిగింది కాబట్టి నేను ఎందుకు కనిపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఎంత దయనీయమైన పరిస్థితి. ఆకలి పెట్టాడు. ఆకలి పెట్టి ఏం చేశాడంటే, ఎంత గొప్ప క్షేమాన్ని కలిగించాడంటే, ఒక్క గాడిద తల 85 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మారు. అంత కఠినమైన శిక్ష కలిగింది. అంత ఘోరంగా క్షేమం వచ్చేసింది. అటువంటి క్షేమం కలిగినప్పుడు రాజు మరి పర్యటనకి వెళ్ళాడు. రాజ్యం చూడడానికి వెళ్తున్నప్పుడు 26 వచనంలో ఒక మాట రాయబడింది. 6వ అధ్యాయం చదవండి. సహాయం చేయండి. విని, యెహోవా నీకు సహాయం చేయలేదని నేను ఎక్కడి నుంచి తేగలను? మాకు సహాయం చేయడైతే యెహోవా సహాయం చేయదు. నేను దేవుని పేరు ఉపయోగిస్తూ పర్లేదే. దేవుని మాట ఉపయోగిస్తున్నాడు. యెహోవా అంటే సహాయం చేసేవాడు దేవుడే. సత్యాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. సహాయం చేసేవాడు ఆయనే అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు? ఈ కీడు యెహోవా కలిగింది నేను ఎందుకు కనిపెట్టుకో అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సహాయం చేసేవాడు దేవుడని సత్యం కూడా తెలుసు. అయితే దేవుని మార్గం నడవలేదు, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా? విచారణ ఆయన ద్వారా మనం విచారణ తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నాడా యెహోషాపాతు అని చెప్పాడు. ఆయన వద్ద విచారణ వెళ్దామన్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు గమనించాడు 13వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తం ఏమిటి? నీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి ప్రవక్తల దగ్గరికి వెళ్ళు. గమనించారా? ఏం చేశారు? వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకున్నారు ప్రవక్తలు. ఇష్టానుసారంగా వారి ఇష్టాన్ని బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా కొలక్ష వివరించి గద్దించి బుద్ధి చెప్పే దౌర్జన్యం వాళ్ళపై ప్రేమించలేదు. వారి హక్కును చేర్చుకునలేదు. కలిబులో మాట చెప్పి ముఖశుద్ధి చేసేటువంటి యాజకుల వద్దకు వెళ్ళారు. వారు నియమించుకున్న ప్రవక్త దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన దైవజనుడు? అలాగనవద్దు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా మమ్మల్ని అప్పగించాడండి. మళ్ళీ అక్కడ బ్లేమ్ చేస్తున్నాడు దేవుడిని బ్లేమ్ చేస్తున్నాడు. యెహోవా అక్కడ కనిపిస్తున్నాడు. మమ్మల్ని చంపడానికి కొడుకు దేవుడే మమ్మల్ని ఇలా అప్పగించాడు అని అన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? ఇట్లా నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో యూదార యెహోషాపాతు నేను గౌరవము చేయనడల నిన్ను చూచుటకను లక్ష్య పెట్టకున్నాను. నేను ఆ ఒప్పుకోబోదని డైరెక్ట్గా ఆయనతో అన్నాడు, నేను ఒప్పుకో, నేను చూడడానికి నాకు ఇష్టం లేదయ్యా. ఓ రాజా, నిన్ను చూడడం కూడా ఇష్టం లేదు, నీతో మాట్లాడే ఇష్టం లేదు, అసలు నేను ఒప్పుకోనే. నేను ఆడొక ప్రవక్త ఉన్నాడు చూడండి,
యెహోషాపాతు రాజు, ఆ ప్రవక్త అంటున్నాడు ఆ రాజు యెహోషాపాతుని గౌరవం చేయకపోతే నిన్ను చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆ మాట మనసులో పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఈ మనసులో ఉంచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందంటే ఈ కరువులో, ఈ కష్టం రాగా, ఈ తొందర రాగా, ఈ సమస్యల్లో మళ్ళీ ప్రవక్త అయినటువంటి ఎలీషా వద్దకు రావడానికి బయలుదేరి వస్తుంటే మరి ఆ ఆవిడ కనిపించడం, ఆహారము మాకు కావాలన్నప్పుడు యెహోవా ఇవ్వకపోతే నేనేం చేయాలని అంటాం. ఎందుకు నీ సమస్య అయినప్పుడు ఆ సమస్య విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? గమనించండి. 37 వచ్చే భాగంలో చెప్తూ కనిపిస్తుంది మనకు అక్కడ. తర్వాత రాజు షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా యొక్క తల ఈ దినమున అతని మీద, అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. అరే, అంటే నీకు కష్టం వస్తే సేవకుని తల తీసేస్తావు? తీయవు కానీ తీసేంతటి కోపం వచ్చేస్తుంది నీకు. దొరికితే తీసేస్తావులే. కానీ నీకు తెలియదు. నీకు ఒక విషయం చెప్పనా? ఒక మాట గుర్తు చేస్తా ప్రియమైన వాళ్ళరా మీకు నేను ఈ రాత్రికాల సమయంలో. నీ తలంపులు, నీ ఆలోచన అన్నీ దేవునికి తెలుసు. నువ్వు చేయాలని కూడా ప్రయత్నించు, ప్రభు తప్పించాడు తన సేవకుల్ని అనే విషయాన్ని గుర్తు చేయడానికి ఒక మాట చెప్తున్నా నేను. గమనించండి. ఒక లేఖను మీ ఎదురుకు తీసుకొచ్చి చూపించాలనుకుంటున్నాను నేను. ఒక రాజు, యుద్ధ రాజు ఏం చేస్తే తెలుసు? ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ కాదు కానీ గుర్తు చేస్తున్నాను. సేవకులు తల తీస్తే అనుకుంటున్నాడు, సేవకుని తల తీసేస్తాడంట. గమనించండి. 36వ అధ్యాయంలో బైబిల్ గమనిస్తుంది ప్రియమైన గమనించండి. 26 వచ్చిన భాగం చదువుకుందాం. లేఖకుడైన బారూకును ప్రవక్త ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడకు యెరహ్మెయేలునకు అజ్జీయేలు కుమారుడైన షెరయాకును అబ్దీయేలు కుమారుడైన షెలమ్యాకును రాజు ఆజ్ఞాపించెను. కానీ యెహోవా వారిని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యెహోవా వారిని, ఒకవేళ ఈ మాట చాలా గమనించారు, ఇప్పుడు గ్రహించున్నారు మీరు. యెహోవా దాచిపెడతాడు తన ప్రవక్తని, తన దాసుని. జాగ్రత్త. ఆడ హెచ్చరించాడు. అక్కడ రాజుని హెచ్చరించాడు, గద్దించాడు, బుజ్జమని ప్రార్థన చేస్తే దాన్ని అంగీకరించలేదు. దేవుని లేఖనాలకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా గర్జిస్తూనే ఉంటాడు, ప్రకటిస్తూనే ఉంటాడు. నీ తప్పిదాన్ని ఎత్తి చూపుతూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు సరి చేసుకోవాలి. కానీ నువ్వేమంటున్నావు? తల తీసేస్తాను, కాళ్ళు తీసేస్తాను, చెయ్యి తీసేస్తాను, ఇంకేమో చేసేస్తాను అనుకుంటున్నావు. కానీ దేవుడు దాచిపోయే విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళారా. ఈ దినమున ఎలీషా యొక్క తల అతని మీద ఉంటే దేవుడు నాకు ఎంతైనా గొప్ప అపాయమో చెయ్యనుగాక అని అనుకున్నాడు. పాపం అనుకున్న విషయం ఆల్రెడీ తెలిసిపోయింది సేవకునికి. నువ్వు రూమ్లో ఉన్నా అనుకో, నువ్వు ప్యాలెస్లో ఉన్నా అనుకో, మనసులో ఉన్నా అనుకో, నీ ముఖం చూసి దేవుడు చెప్పేస్తాడు సేవకునికి నువ్వేమనుకున్నావు విషయం తెలుసా నీకు. రండి చూడండి, కింద వాక్యం రాయబడి ఉంది అక్కడ. ఏమంటున్నాడు అక్కడ? అయితే ఎలీషా తన ఇంట్లో కూర్చొని ఉండగా ఆ పంపబడిన వాడు ఎలీషా రాక మునుపు ఈ నరహంతకుని కుమారుని చూచి నా తల కొట్టివేటుకు చెప్పాడు. ఏమైనా రాజు చెప్పాడా? నీ తల తీసేసి చెప్పలేదు. ఆయన అన్న మాట ఆల్రెడీ తెలిసిపోయింది. ఆయన మనసు అనుకున్న మాటని దైవజనుడు ఎలీషాకు తెలిసిపోయింది. కాబట్టే ఇదిగో ఈ నరహంతకు కుమారుడు వస్తున్నాడు నా తల కొట్టేయడానికి. హలో, ఓ వెళ్ళి చెప్పు, నీ కాళ్ళు చెప్పు, వెనగడే నీ యజమాడు వస్తాడు అన్నాడు. యజమాడు వచ్చాడు. రాగానే అంటున్నాడు అప్పుడు అక్కడ 30 వచ్చి ఇప్పుడు చదువుకుందాం. ఏమంటున్నాడు? ఆ దూత అతని వద్దకు వచ్చాను. అంతటా రాజు ఏమంటున్నాడు? ఈ కీడు యెహోవా వలన అయినది. ఏ కీడు? ఈ సమస్య, ఈ కష్టము, ఈ తొందర, ఈ ఆహారము లేమి, రాజ్యములో కరువు, ఈ ఇబ్బంది అన్ని కూడా యెహోవా వలన కలిగింది. అయ్యా మేము ఏం చేయాలో చెప్తారా? దైవజనుడు అంటే ఎంత బాగుండేది కదా. ప్రవక్త మేము ఏం చేయాలి?
యాజకుడు మేము ఏం చేయాలి, దైవజనుడు మేము ఏం చేయాలి, మాకేమైనా తెలియజేస్తావా, మేము మా జీవితం సరి చేసుకుంటాం, మీరు ఏం చెప్పాలనుకో మాకు బోధిస్తారా, మేము నేర్చుకుంటాం అన్నది పోయి ఈ కీడు యెహోవా వలన కలిగింది కాబట్టి నేను ఎందుకు యెహోవా కొరకు నేను కనిపెట్టుకునవలేను. అంటే దేవుడు మేలు చేస్తేనే కనిపెట్టుకుంటావా, లేదంటే కనిపెట్టవా? కేవలం దేవుడి నుంచి మేలు కోసం ఎదురు చూస్తావా దేవుడి నుంచి నీవు? ఏమండి, మరి యోబు జీవితం అలా జరగలేదే. ఎన్ని కష్టాలు వచ్చాయి ఆయనకు, ఎన్ని తొందరలు వచ్చాయి, ఎంత కష్టం కలిగింది ఆయనకు. కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, ఆస్తి కోల్పోయారు, సిరి సంపద అన్ని కోల్పోయారు. అన్ని కోల్పోయిన తర్వాత ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. తిరిగి 2వ అధ్యాయం వచ్చేసరికి ఏం జరిగింది? భార్య వచ్చి మాట్లాడుతుంది, నీవింకను యథార్థతను విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి ఏం చేయమంది? దూషించి చచ్చిపో, నువ్వు మరణము కా. ఎంత మంచి భార్య కదా. వింటున్నారా? ఓహో, ఈ మాట ఉంది కాబట్టి నేను కూడా ధైర్యం తెచ్చుకుంటాను, నా పెరిమిటి కూడా చావు నువ్వు అంటావా? కానీ నేను అనుకుంటే అప్పుడప్పుడు దేవుడు ఎందుకు కోప్పడలేదబ్బా యోబు భార్య పై అనిపిస్తుంది. ఇది నా ఆలోచన అంతే. ఓ అభిషక్తుని, పరిశుద్ధుని దేవాదేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఆయనతో గొప్పవాడు, ఆయనతో పరిశుద్ధుడు, ఆయనతో యథార్థవంతుడు, ఎవరు కనిపించలేదు అని సాక్ష్యం ఇచ్చే దేవుడు. అంత సాక్షిగా ఉన్న వ్యక్తి తన భార్యను దూషిస్తూ ఉంటే దేవుడు ఎందుకు మౌనకున్నాడు? చాలాసార్లు నేను దేవుడిని క్వశ్చన్ వేయాలనుకున్నాను, కానీ అడుగుదాం అనుకున్నాను, కానీ సాహసం చేయలేను. నేను ఎందుకు అన్నాడో మరి నాకు తెలియదు. ఆయన ఇష్టం, ఆయన వదిలిపెట్టాడు. ఆయన ఎందుకు తెలుసా? నేను ఒకటే మాట జ్ఞాపకం చేసుకున్న, మన దోషంలో అధిక భాగము ఆయన మరచిపోయాడు. దేవుణ్ణి ఏం చేయమంది? దూషించమని. బైబిల్ ఏం చెబుతుంది? నీ దేవుడిని యెహోవాను దూషించేవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. ఇశ్రాయేలు స్త్రీకి ఐగుప్తులో ఒక వ్యక్తిని కలిగిన కుమారుడు ఏం చేశాడు? ప్రజల మధ్యకు వచ్చి యెహోవా నామమును దూషించగా ఏం చెబుతుంది? సట్టివాణి రాళ్లతో కొట్టి చంపవలెను అనే మాట ఉంది. ఆ మాట బహుశా ఈమెకు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోర్ చేస్తూ మనకు తెలియదు. కానీ నీ దేవుడిని యెహోవా నామాన్ని దూషించు, దేవుడిని దూషించి చచ్చిపోమంటుంది. కానీ ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధుడు, ఆ నీతివంతుడు, ఆ యథార్థవంతుడు, ఆ నమ్మకమైన వాడు శ్రమలో, కష్టంలో, శోధనలు ఉన్నా కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? మూర్ఖురాలు మాటలాడినట్లు మాటలాడుచున్నావే అన్నాడు. మూర్ఖురాలా నువ్వు అలా అని అనలా. మూర్ఖురాలు అంటే అట్లా మాట్లాడేది మూర్ఖురాళ్ళమ్మా, నువ్వు కాదు అన్నట్టుగా అక్కడ కూడా భార్యని ఎంత హానా చేస్తున్నాడో తెలుసా? అబ్బా, ఊహించలేని పరిస్థితి. మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని వల్ల మనము మేలుని అనుభవించాలన్నా కీడు అనుభవింప తగదా? కీడు అనుభవించొద్దా? అంటే కీడు చేస్తాడు దేవుడు. ఏమైనా ఎక్కడ ఉందా కీడు చేసాడు దేవుడు? ఒకవేళ మనకైనా కష్టం వచ్చిందంటే, తొందర వచ్చిందంటే దాన్ని మనం అడగాలి, ఎందుకు వచ్చింది ప్రభా నా జీవితంలోకి ఇది? మరి యోబుకు కష్టము మరి దేవుడు పెట్టింది కాదు అది. అబ్బో, అది వెళ్ళి టెంప్ట్ చేశాడు తన దాసుని యొక్క, మరి దేవుని యొక్క దాసుని యొక్క పరిశుద్ధిని గురించి టెంప్ట్ చేస్తే, నా దాసుడు నా పక్షం నిలబడ్డాడు, ఏం నాకు చేసుకొని అలౌ చేశాడు. ఒక్కోసారి ఈ కష్టము దేవుడు అలౌ చేస్తూ వచ్చిందా, లేదా నా తప్పిదాన్ని బట్టి వచ్చిందా, నా దోష పాపాన్ని బట్టి వచ్చింది? ఎప్పుడన్నా తెలుసుకున్నావా? ఇటువంటి అనుభవంలోకి నడుస్తున్నావా నీవు? కాస్త జబ్బు చేస్తే, కాస్త డబ్బు లేకపోతే, ఉద్యోగం లేకపోతే, ఇంకేదో జరగకపోతే దేవుడు నాకు ఏం చేశాడు, ఎంత ఈజీగా అనేస్తారండి మనం. ఎంత ఈజీగా మాట్లాడేస్తావు దేవుడు చేసే మేలుకు. నీవు చేసే ఉపకారములకు దేవాన్ని నీకేమి చెల్లించగా అనేది పోయి నువ్వు నాకేం చేశావు? పెద్దలు చెప్తుంటారు సామెత, కుంటోని ఎంతరమన్నా తీసుకెళ్ళు మోసుకొని వెళ్ళు, దించిన దగ్గర నువ్వు ఏం మోసావరా అంటాడంట. ఏంటి? కుంటివాణి ఎంత దూరమైనా మోసుకొని వెళ్ళు, ఆ దించిన దగ్గర ఆడేమంటా అంటే ఆ కుంటోడు, నువ్వు ఏం మోసావునా నువ్వు అంటాడు. అట్లా మన పరిస్థితి. ఈనాటి ఈ క్రైస్తవం ఎట్లా ఉందంటే, చేసి మేళ్ళని బట్టి తలంచి, దేవా నేను నీకేం చెల్లించగలను, నిండు మోసం కొత్త చెల్లిస్తున్నాను ప్రభువా అనాల్సింది పోయి
నువ్వు నాకేం చేశావు? నువ్వు నాకు ఈ కీడు కల్పించావు, నేను నీకోసం ఎందుకు కనిపెట్టుకోవాలి? నువ్వు నాకేం చేశావు? నేను అనుకుంది ఏమైనా జరిగిందా? నా జీవితం ఒకటే నెరవేర్చావా? మరి ఎంత కోపం వచ్చేస్తుందో. దేవుడి పైన వస్తుంది, సేవకం పైన వస్తుంది, తలలు తీసేంత కోపం వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎవరి మంది దేవుని సేవకు తల తీసేంత కోపం వస్తుంది, దేవుడి పైన కోపం వస్తుంది. ఎంత గొప్ప భక్తులయ్యా! అమ్మా, వింటున్న వాళ్ళరా, దేవుని ప్రశ్నలారా, ఒకవేళ నీ జీవితంలో ఇటువంటి తలంపులు కలిగి ఎప్పుడైనా జీవించావు ఒకసారి ఆలోచించుకొని అన్నిటి రోజు కడిగేసుకొని వాడి తొంచేసి వాక్యముతో సంబంధాన్ని కలిగి నేను సహనముతో నా దేవుడు యెహోవా కోసం కనిపెట్టుకుంటాను, ఆయన కొరకు కనిపెట్టుకుని నేను సిగ్గుపడను, దినమల్ల కూడా నేను నా దేవుడి కోసం కనిపెట్టుకుంటాను అని ఆలోచన కలిగి ఉండు. ఎంత గొప్ప దీవులు నింపబడతావు, ఎంత గొప్ప దీవులు నీ జీవితంలోకి వస్తాయో. వింటున్నారు ఈ మాటలు? నేను ఎందుకు కనిపెట్టుకోవాలి? ఈ కీడు యెహోవా వలన కలిగింది, నేను ఎందుకు కనిపెట్టాలి అన్నప్పుడు వెంటనే సొల్యూషన్ జరుగుతుంది. అక్కడ ఏమంటున్నాడు దైవజనుడు? అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా 7వ అధ్యాయం వచ్చి, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాడు, యెహోవా మాట ఆలకించు రాజా. యెహోవా సెలవిచ్చేదేమనగా, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సమయానికి ఖచ్చితంగా రేపు ఈ వేళకి సోమరుడు ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియో, ₹1 2 మానికల ఎవరు నమ్మబడును అన్నప్పుడు చూసి ఏమొచ్చి వెంటనే ఆన్సర్ ఏమొచ్చింది? దేవుని సేవకుడు చెప్తున్నాడు, రేపు ఇవాళకే. ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యా రాజు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేనెందుకు కనిపెట్టుకోవాలంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఈ మాట ఆలకించు రాజా. రేపు ఇవాళకు షోమ్రోను పట్టణంలో ఏం జరుగుతుందంట? ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానికల యువలను అమ్మబడును అని దేవుడి నుంచి ఒక చక్కటి సమాధానం వచ్చి తన సేవకుని ద్వారా. హల్లెలూయా! చూసారా? అప్పుడు వెంటనే ఇంకొక కష్టం కలుగుతుంది. ఏంటి అది? అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకును, నా అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా? అనుమానం వ్యక్తపరుస్తున్నాడు అక్కడ అధిపతి. ఆకాశం నుంచి కిటికీలు తెరిస్తే కూడా అంత వస్తుందా అని దేవుని యొక్క సర్వశక్తి మొదలైన దేవుని యొక్క మాటని అలక్ష్యం చేసి దాన్ని అపనమ్మకము చేత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. అందుకనే దైవజుడు ఏమన్నాడు? నువ్వు కన్నుల్లోరా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందు అన్నాడు. చస్తావని చెప్పాల, దాన్ని తినకుందు అన్నాడు. చూడండి ఎంతో చక్కగా చెప్పాడు. దాని కళ్ళ చూస్తావు కానీ నువ్వు దాన్ని తినవు, నీవు అది నిజం నేను చెప్పింది అన్నట్టుగా దైవజుడు చెప్తున్నాడు అక్కడ. సో ఆహారము దొరుకుతుంది అక్కడ. దేవుడు తన ప్రజలకు ఆహారం పెట్టడానికి, తన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడేయకుండా చేయడానికి దేవుడు ఎన్ని విధముగా వాడుకుంటున్నాడు చూసారా? అప్పుడు వెంటనే ఆ సమయంలో ఆ యొక్క నగరి యొక్క బయట ఆ ద్వారం ఎదుట గమనించి ఆ పట్టణం గుమ్మమునద్ద 4 కుష్ఠరోగులు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వెంటనే వాళ్ళలో ఒక తల ఊపిటించాడు దేవుడు. వాళ్ళకు కలిగింది ఏంటి? అయ్యో, మనం ఒకరినొకరు చూచుకుంటూ మనం ఇక్కడ ఉండి చచ్చిపోవడం ఎందుకో? ఏమండి, ఒకవేళ ఎలీషా చెప్పిండొచ్చు, ఒక మనుషులు పంపించి చూడవయ్యా, అయ్యా రాజు వెళ్ళి మనుషులు ఎన్క్వైరీ చేయించు, అక్కడ మీకు సమృద్ధి మరి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి పంపించుండొచ్చు ఆయన. కానీ అలా చెప్పలా. అక్కడ ఇంకొక గుంపును వాడుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఏ గుంపులో ఒకసారి ఆలోచించుకోసారి. తన పనిని చేయడానికి కొరకు ప్రభు ఎలాంటి వాడిని ఉపయోగించుకోవడో చూసారా? నలుగురు కుష్ఠరోగులు చూపి వాళ్ళు అనుకుంటారు మనం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాము, లోపలికి పని పర్లేదు, వెళ్దాం వెళ్దాం పదండి మనము పోనికి పట్టణానికి వెళ్దామా? అక్కడ క్షేమం ఉంది, కరువు ఉంది. ఇక్కడ కూర్చోవాలి మనము, ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం. ఒకవేళ పట్టణాలకు లోనికి వెళ్ళి చచ్చిపోతాం మనం. అయితే ఇక్కడ ఊరుకొని కూర్చొని చచ్చిపోవడం కంటే రా సీరియనుల దండులోనికి వెళదాం. గమనించారా?
ఎందుకంటే సిరియన్లు ముట్టడి వేశారు. బెన్హదదు సామ్రాజ్యంలో వచ్చి 24 వచ్చంలో ముట్టడి వేసి సమస్తం కూడా దోచేసుకున్నారు. కాబట్టి ఒకవేళ మన పంట మన సమస్తమైన కూడా ఆ సిరియన్ల మధ్య ఉంది. కాబట్టి మనం ఎక్కడ వెళ్దామంటే వెళ్దాం పద, మన రాజ్యంలో మన సొమ్మున పట్టణంలో ఉన్నటువంటి సిరియనుల దండులోనికి వెళ్దాం, శత్రువుల దండులోనికి వెళ్దాం. తెగింపు, తెగువ ఉందా? రోషం ఉందా? పడుదల ఉందా? తెగింపు ఉందా నీ జీవితంలో? ఎవడుండి చచ్చిపోవడం ఎందుకు? వెళ్దాం పద. ఎందుకంటే దోచుకున్నారు కదా. బెన్హదదు సామ్రాజ్యంలో వచ్చి సొమ్మును ముట్టడి వేసి సమస్తం కూర్చుకొని వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఆ దొడ్డులోనికి వెళ్దాం పదా. వీళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు దేవుడు ఆల్రెడీ ప్రారంభించేశాడు. అక్కడ యుద్ధ ధ్వని పుట్టించాడు వాళ్ళకి, సిరియనులకి. హల్లెలూయా. యుద్ధ ధ్వని పుట్టించాడు, భయం కనిపించాడు వాళ్ళకి. సిరియనులకు భయం కలిగించాడు. గమనించుకోండి, దయచేసి చూసినట్లయితే గమనించారా ప్రియమైన వాళ్ళారా? 6వ వచనం బాగా చూద్దాం. అక్కడ యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటక ఈసాల రాజు హిత్యుల రాజును ఐగుప్తుల రాజులకు బతిమిచ్చున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనా దండుపేటలో ఉన్న వాటిలో ఏమీ తీసుకొనకయే తమ ప్రాణంలో రక్షించుకోవడం చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దండులోనికి ప్రభు యుద్ధధ్వని వినిపింపచేశాడు. రథముల ధ్వని గుర్రముల ధ్వని పుట్టించాడు దేవుడు. కనుక వాళ్ళు పారిపోయారు వాళ్ళు. మరి జరిగిందేంటి? మరి 5వ చదువుకుందాం. సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపల భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరును కనబడకపోయిరి. హల్లెలూయా. The four lepers found the enemy gone. See what they found? The enemy gone. The four lepers is found. The enemy gone. That's a great result. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనుకున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు, అక్కడే కొలపడలేదు. పట్టణం బయట కూర్చోలేదు, గుమ్మం అవతల కూర్చోలేదు. వారందరూ కలిసి ఓ డెసిషన్ తీసుకున్నారు, మనం వెళ్దాం అనుకున్నారు. అక్కడి నుంచి లేచి రైజ్ అప్. వారు లేచి నా తండ్రి ఇంటి వద్ద ఎంతమంది కూలి వాళ్ళకు సమృద్ధిగా అన్నం ఉన్నదే, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నానే అననుకొని నేను వెళుతా. నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను నీ యొక్క కూలి వాణులలో నన్ను ఒక్కడిగా పెట్టుకో, నీ కుమారుడు అనిపించుకుని నేను యోగ్యుడను కాను, నీ కూలి వాణులుగా నన్ను ఒక్కడిగా ఉంచుకొనుము. ఎందుకంటే నేను పరలోకమునకును నీకును విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసేదని అని చెప్పుకొని అని అనుకుని ఏం చేశాడు ఆయన? మొదలేమనుకున్నాడు, నేను లేచి వెళ్తాను అనుకున్నాడు. అక్కడ డెసిషన్ తీసుకున్నాడు అనుకుని అక్కడే లేచి వెళ్తాను అనుకునేది, అక్కడే ఉండలేదు. అక్కడి నుంచి లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి రండి, డెసిషన్ తీసుకోండి, తీర్మానాన్ని తీసుకోండి. తండ్రి వెయిట్ చేస్తున్న పరలోకంతో నీ కొరకు. లేచి వచ్చాడు. తండ్రి దూరం నుంచి చూశాడు, జాలితో పరిగెత్తుకుంటాడు. కుమారుడు ఖిన్నమైన హృదయంతో అడుగులు వేసుకొస్తుంటే తండ్రి పరిగెట్టి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసేవాడు తలదించుకొని వస్తున్నావు. ప్రేమాసుడు దేవుడు నీ తప్పులన్నిటి మరించిపోయాడు. ఆయన తన వీపు వెనకన పారేశాడు. కాబట్టి అవన్నీ కూడా ఆయనకు జ్ఞాపకం లేవు. ఎందుకో తెలుసా? నువ్వు కూర్చొని డెసిషన్ తీసుకున్నావే, అప్పుడే చూశాడు నీ బుద్ధిని. అప్పుడు నీ నిర్ణయాన్ని, నీ మనసులో కలిగే మార్పుని, ఆ మౌలికమైన మార్పు చూశాడు. ఎంతకాలం మార్పు చదువుకుంటావు? ఓ కఠిన హృదయుడా, కఠిన హృదయురానా, కఠిన హృదయులై నీతికి దూరంగా జీవిస్తున్నటువంటి ఓ అక్రమకారులారా, జాగ్రత్త సరి చేసుకుని నీ జీవితాన్ని, నీ అవిధేయతని విడిచిపెట్టు, మార్పు చెందు, మార్చుకో, మారు మనసుని ఫలాలు ఫలించు. నువ్వు ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నావే కూర్చున్న స్థితిలో
అప్పుడే చూశాడు ఆ తండ్రి, ఆ పలుకుతూ అప్పుడే చూసేసాడు. ఇక నువ్వేం చెప్పక్కర్లే, ఆయన క్షమించేశాడు, ఆయన కడిగేశాడు రక్తం చేత. అందుకే పరిగెట్టుకొని వచ్చి నిన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని వస్త్రం కట్టి ఉంగరాన్ని పెట్టి చెప్పులు తొడిగి విందు చేయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేచిరా. ఆ కుష్ఠరోగులు లేచి అక్కడి నుంచి లేచి సిరియన్లో దండులోకి వెళితే the four-legged leper is found, the enemy gone. శత్రువు పారిపోయట కనుగొన్నారు వాళ్ళు. హల్లెలూయా. శత్రువు పారిపోవటం చూశారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది? రాజు భయపడకున్నారు, వాళ్ళకి ఫుడ్ లేదు, ఇక శత్రువులకు ఉన్నారు, భయం వేసేది వాళ్ళకి. రాజు రాలేదు, రాజు సైనికులు రాలేదు, ఎవరు రాలేదు. కానీ దేవుడు చేసిన కార్యం ఇది. తన ప్రజలకు ఫుడ్ అవసరం. ఎవరుని ఎలా వాడుకుంటాడో చూసారా దేవుడు? ఈరోజు అడుగు, దేవా యూజ్ మీ లార్డ్ టుడే. నేను నీ కొరకు ఎలా వాడబడాలి ప్రభా, నన్ను వాడుకోవా? నేను లేచి వస్తున్నాను ప్రభా. లార్డ్ యూజ్ మీ, యూజ్ మీ లార్డ్. అక్కడక్కడ మనము రైల్వే స్టేషన్లో పోతే, బస్ స్టాండ్లో, లేకపోతే ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు అక్కడక్కడ పెద్ద చక్కటి డబ్బాలు పెట్టింటాడు. దాని మీద ఒక అక్షరం రాసి, కొన్ని అక్షరాలు రాసి ఉంటాడు, యూజ్ మీ అని పెట్టింటారు. గమనించారు ఎప్పుడైనా? యూజ్ మీ అని పెట్టింటారు. అంటే ఇవన్నీ తీసుకెళ్ళబడే. మరి ఆ డబ్బాని యూజ్ మీ అని అడిగినప్పుడు నువ్వు అడగవా దేవుణ్ణి, లార్డ్ యూజ్ మీ? ఓ నా ప్రియమైన వాళ్ళరా, గమనించడం మాటల్లో 8వ వచనంలో, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపుట భాగమునకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అతడి నుండి వెండి బంగారం బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరొక గుడారము వచ్చి అచ్చడి నుండి ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయునది మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము కనుక ఒకవేళ మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతామేమో. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, దయచేసి మనం వెళ్ళి రాజు ఇంటికి సంగతి తెలుపుదాం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, డెసిషన్. మనమైతే దొరికిందే చాలు, ఇంకా మనమే చాలే అనుకొని దొరికిందంతా దాచిపెట్టుకుంటే కావాలంటే. ఆ యొక్క వ్యక్తి నా పంట, నా భూమి, నా గొట్లు అన్నాడే, అలాగునా ఒకళ్ళు చాతకాలేదు. కానీ ఒకవేళ ఆ రోజున మరి ఇలాంటి జేబీ, ఇప్పుడు ఉన్నటువంటి జేబీ లాంటివి ఉన్నాయి కదా, అలాంటివి కానీ ఉంటే ఓ పెద్ద మట్టితో తోసేసి పెద్ద మళిగలు చేసేసి అందరూ దోచిపెట్టేసి ఉంటావేమో. కానీ వాళ్ళు ఏం చేశారంటే రాజు ఇంటికి సంగతి తెలపాలా. హల్లెలూయా. ఎంత మంచి డెసిషన్ అండి. మనం చేయనుది మంచిది కాదు. ఎప్పుడు ఆలోచించావా? నేను చేసేది మంచిదేనా? నేను మాట్లాడే మంచిదేనా? నేను చేస్తున్నటువంటి నా చర్య మంచిదేనా? నా ప్రవర్తన మంచిదేనా? నా మాట మంచిగానే ఉందా? నేను చేస్తున్నటువంటి ఈ చేష్టలు, నా చర్య అంతా మంచిదేనా? ఇది మంచిది కాదు కదా అని ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? ఆహా. ఏమంటాడు? నేను ఎట్టటోనో దేవునికి తెలుసు అంటే. ఎందుకు తెలియదు దేవునికి ఎట్టటోడువా? నేను ఎట్టాడుతానో దేవునికి బాగా తెలుసు. నువ్వు బాగా తెలుసాక అన్న, నువ్వు బాగా తెలుసు. నువ్వు పైకి ఏదో ఒక బిల్డప్. మళ్ళీ నేను ఎట్టటోనో, నేను ఎట్టాడుతానో దేవునికి బాగా తెలుసు అంట. అరే జాగ్రత్త సుమా, జాగ్రత్త. మనము చేయునది మంచిది కాదు. వెళ్ళి చెబుదాం, రాజు ఇంటి వారికి ఈ సందేశాన్ని వినిపిద్దాం అని వెళ్ళి సందేశం వినిపిస్తే రాజు ఏమనుకోడో తెలుసా? మనం ఆకలితో ఉన్నామని, మళ్ళీ అనుమానమే, మనం ఆకలితో ఉన్నామని ఈ శరీరంలో ఏం చేసావు తెలిసిన? మనం బయటకు వేళ వస్తే సజీవులు మనం పట్టుకొని మళ్ళీ చంపి మన రాజ్యాన్ని కూడా మరి సొంతం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్లుగా మాట్లాడితే, మళ్ళీ అక్కడ దేవుడు ఇంకొకరిని వాడుకున్నాడు. 13వ వచనంలో, అప్పుడు అతని సేవకుల్లో ఒక్కడు, హల్లెలూయా, సేవకుల్లో ఒకడు, కుష్ఠరోగుల్లో 4. గమనించారా? అంతా చిన్న వాళ్ళు వాడుకుంటున్నాడు, పెద్దవాళ్ళని వాడుకోవాలి. ఎక్కడ కూడా తగ్గింపు, యథార్థత, నమ్రత, విధేయత, దీనత్వం,
సేవకుల్లో ఒక్కడు అక్కడ కూడా చూసారా ఎవరిని వాడుకుంటున్నాడు? పోనీ అధికారులు ఒక్కడిని, లేకపోతే అది సైన్యాధిపతిలో ఒక్కడిని చెప్పాడు అక్కడ? లేదే, సేవకుల్లో ఒక్కడిని. అతను లేచేమంటున్నాడు, అయ్యా ఇదిగో ఇలాగ చేస్తున్నాడు ఏమని, ఇస్సాలో బహుమంది లయమైపోయారు కదా, ఇక 5గురిని పంపిద్దామయ్యా, వాళ్ళు చూసొస్తారు, వాళ్ళు వేగు చూసొస్తారు. అదేమైనా కష్టమా అన్నప్పుడు ఆ మాట విని పంపించి చూస్తే వారు పారిపోయినంత దూరము సమృద్ధిగా ఏదైతే దోచుకున్నారో, ఎక్కడికి దోచుకొచ్చారో ఆ సంపాద్యం అంతా కూడా విడిచిపెట్టి పారిపోయారు. ఎందుకంటే నా దేవుడు గుర్రముల ధ్వనియు రథముల ధ్వని వినిపింపజేశాడు కనుక వారు ఒక్కళ్ళు లేరు, ప్రాణాలు దక్కితే చాలుకొని పారిపోయారు. గమనించారా? 16 చదువుకుందాం. జనులు బయలుదేరి శరీరంలో దండుపేటను దోచుకునేరి, కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండి 2 మానుకలు ఎవరు అమ్మబడిను, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండును. ఆ అధిపతి ఆ ద్వారం నిలబడుకు నిర్ణయించబడగా రాజు దైవజనుడి వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రుక్కుడ చేత అతడు మరణమాయను. దైవజనుడు ఏం చెప్తే జరిగింది. అది ఏమన్నాడు అధిపతి? ఆకాశ వాక్యాలు ఇప్తే కూడా జరుగుతుందా అన్నప్పుడు దాన్ని నువ్వు చూస్తావు కానీ నువ్వు దాన్ని తినమన్నాడు. ఇప్పుడు ఎవరైతే అలా మాట్లాడు అంటే గమనించండి, దేవుని విరోధం ఒక మాట మాట్లాడితే జాగ్రత్త ప్రియులారా, దేవుడు కనిపెట్టి చూసి నిన్నే తీసుకెళ్ళి పెట్టాడు అక్కడ దాన్ని పలచడానికి కోసం. ఇంకోటి పెట్టి ఒకరు బతికి పెట్టాడేమో వీడు. అర్థమవుతుందా? దేవునికి విరోధముగా, దేవుని సేవకులకు విరోధముగా వారు ప్రకటించేవాడు విరోధంగా మాట్లాడితే ద్వారం మీద పెట్టి చంపించేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఈ మాట ఎంత ధైర్యంగా చెప్పడం ఎవరు భయపడతారేమో. జాగ్రత్త. దేవుని మాటని అలక్ష్యంగా తీసుకోవద్దు, దేవుని మాటను తృణీకారం చేయదు, దేవుని యొక్క మాటని, ప్రవక్త యొక్క మాటని లక్ష్య పెట్టకుండా అలక్ష్యము చేయొద్దని మనవి చేస్తున్నాను నేను. లక్ష్య పెట్టు. అశృంగార దేవుని కూర్చుని కుంటివాళ్ళలాగా వారి మాట ఎందు వాడు లక్ష్య పెట్టి వారి వద్ద తనకేమైనా దొరుకునని కనిపెట్టాడు కనుక కాళ్ళు వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ దైవజనుడు చెప్పాడు, రేపు వాళ్ళకి ఇలా చేస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆహా, ఆ దేవుడు అంత గొప్పోడా? ఆకాశ వాగ్ని తీస్తే అలా జరుగుతుందా? నువ్వు చూస్తావు తినమని అన్నాడు. తినడమేంటి, ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఎందుకు వాళ్ళు ప్రకటిస్తున్నాయంటే దేవుని కోసం కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపడని మాట తెలియజేస్తుంది. ఇప్పుడు రాజుకు బుద్ధి చెప్పడానికి కొరకు నువ్వు అన్నావు కదా, రాజా నేను యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి, ఈ కీడు ఆయన వల్ల కలిగింది కదా, ఇదిగో ఆయన కోసం కనిపెట్టుకున్న వాడు ఎన్నడూ సిగ్గుపడనడానికి ఇదో నిదర్శనం నా ప్రభు చేసిన కార్యం. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఆయన కోసం కనిపెట్టుకున్నవారు ఎన్నడూ సిగ్గుపడలేదు. నా ప్రభు నమ్ముకుని వచ్చి పని చేస్తున్నట్టు ఈ లాంగ్ ఇయర్స్, ఈ పరిపూర్ణ పరిచయలో దాదాపుగా 40 సంవత్సరములుగా 42 సంవత్సరాల పరిచయంలో ఉన్నాను. పరిపూర్ణ పరిచయంలో 40 yearsగా నడుస్తూ ఎన్నడూ సిగ్గుపడనివ్వలేదు ఆయన. నిన్ను నమ్మినచో సిగ్గుపడరంతివే, నన్ను నీవే. ఆయన నమ్ముకుని వారు కూడా సిగ్గుపడరు. సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు ఆయన. ప్రియమైన వాళ్ళని గమనించారా? ఈ రాజు మాట్లాడుకుని ఏమైనా మాట్లాడుతున్నావా ఈ దినమునా? ఇదిగో సమృద్ధి పెట్టాడు దేవుడు, ఎందుకలా నా జీవితం జరిగింది ఎప్పుడు ఆలోచించుకోచాలు. ఈ యూరోబా ఏం చేశాడంటే ఈ బ్లేమ్డ్ ఎలీషా ఫర్ ది డిఫికల్ట్ టైం. ఈ కష్టస్థితిలో ఎందుకులా జరిగింది ప్రభువా నన్ను కనికరించని కేకలు వేసి ప్రభుని అడగాల్సింది పోయి దేవుడు చెప్పాడు. కోపపడుతున్నాడు ఆయన, దేవుడి పైన కోపపడుతున్నాడు ఆయన, ఎలీషా పైన కోపపడుతున్నాడు ఆయన. ప్రభు ప్రేమాసుడు కాబట్టి రాజులు ఏం మాట్లాడలేదు, కానీ ఆయన ఎదుట ప్రత్యక్షంగా చూపించాడు. ఆయన ₹1 ఏం దొరికాయంట? సన్నని పిండి. ₹1 1 మానిక సన్నని పిండి
ఆ ₹1 2 మానికలు ఇవాళ అమ్మబడతాయి. సమృద్ధైన ఆహారం ఇచ్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనిపెట్టుకుందామా ఈ రోజున? నీ జీవితంలో ప్రభు కోసం కనిపెడతావా? యెషయా గ్రంథంలో ఒక మాట చూసేటట్టు చెప్పబడిన మాట గమనిద్దాం. యెషయా గ్రంథంలో ప్రియమైన వాళ్ళ 40వ అధ్యాయము 31 వచ్చే భాగం చదువుకుందామండి. 40వ అధ్యాయం 31 వచ్చే భాగంలో ఏమంటాడు అక్కడ? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. నూతన బలం. ఆయన కోసం కనిపెట్టుకున్నవారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అది స్ట్రెంత్. కనిపెడితే అది దొరుకుతుంది నీకు. కనిపెడుతున్నావా? ఎదురు చూస్తున్నావా? ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, ఎదురు చూడు. ఎదురు చూస్తే జవాబు దయచేస్తే దేవుడు. సొమ్మసిలిపోవద్దు. సొమ్మసిలి వారికి బలమిచ్చు దేవుడు ఆయన. నూతన బలమిచ్చు దేవుడు ఆయన. పక్షిరాజు వలె పైకి అలయకుండా ఎగిరిపోతా అనుకో. ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటే అలసిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనం కనిపెట్టకుండా చదిగిలి పడిపోతున్నాం, నీరసించిపోతున్నాం. మన ఆత్మీయ యాత్రలో కొంత కష్టం కలిగితే దేవుడు నాకేం చేశాడనే మాట మనసు కష్టం కలిగి అక్కడే కోల్బడిపోతున్నాం, చతికిలి పడుతున్నాం. లేచిరా. ఆ కుష్ఠరోగులు లేచి వచ్చారు. ఆ తప్పిపోయిన కుమారుడు లేచి వచ్చాడు తండ్రి వద్దకి. పరమగీతంలో ఏమన్నాడో తెలుసు? రెండవ గీతంలో చూస్తే 2వ అధ్యాయం 11వ వచనంలో, ఓ ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, ఓ మై బిలావ్ మై ఫెయిర్ వన్. ఏమన్నాడు తెలుసా? ఫెయిర్ వన్ రైస్ అండ్ గో అవే, కమ్ అవే. బయటకు వచ్చి యెషయా గ్రంథం 60 మొదటి వచ్చి ఏమన్నాడు చూసారా? గమనించా? మా యెషయా గ్రంథం 60 మొదటి వచ్చంలో ఏమన్నా తెలుసా? లెమ్ము తెచ్చరిల్లము. హల్లెలూయా. ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు. లెమ్ము రైజ్, అరైజ్. ప్రియమైన వాళ్ళరా, లేచి రండి. మీరున్న స్థలంలోంచి లేక ఆయన కొరకు కనిపెట్టి వారు సిగ్గుపడించే దేవుడు కాదు. విషయం గుర్తు చేస్తున్నాం మరొకసారి. ప్రియమైన వాళ్ళరా, హబక్కూకు గ్రంథములో 2వ అధ్యాయములో మొదటి వచ్చా చూసాడైతే ముగిస్తున్నా. గమనించే వాక్యం చదువుకుని దయచేసి మీ బైబిల్ తెరవని అందరూ. అక్కడ మాట రాయబడింది. హబక్కూకు దేవుని ప్రజలు కలిగిన కష్టాన్ని బట్టి దేవుని దగ్గర ప్రశ్నిస్తున్నాడు దేవుని. అలా అంటూ ఏమంటాడో తెలుసా? ఆయన నాకు ఏమి సెలవిచ్చునో. 2వ మొదటి వచనం చదవండి. నా వాదం విషయమే నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి గోపురము మీద, ప్రైజ్ ది లార్డ్, నా కావలి గోపురం మీద నేను, ఆయన నాకు ఏం సెలవిస్తాడు. ఎంత ఆశ ఉందో చూసారా దైవజనుడు హబక్కూకుకి? ఆయన నాకు ఏం సెలవిస్తాడో కనిపెట్టుకున్నాడట ఆయన. నా వాద విషయమా నాకు ఆయన ఏం చెబుతాడో అని ఎదురు చూస్తూనే పడ్డాడు ఆయన. కనిపెట్టుకున్నావా నీవు? ఎందుకంటే దేవుని ప్రదేశాలు కలిగిన కష్టాన్ని బట్టి దేవుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆయన. ఏమి సెలవిస్తాడో ఆ సెలవు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? అదో వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కనిపెట్టుకుంటే ఆన్సర్ ఇస్తాడు దేవుడు. కనిపెట్టుకోకుండా ఆన్సర్ ఇవ్వండి అడ్డిస్తాడు దేవుడు నీకు. మొదటి అధ్యాయంతో క్వశ్చన్ వేస్తాడు దేవుడు. ప్రశ్నిస్తున్నాడు ఆయన. దేవా, ఎందుకు ఇలా జరిగింది నీ ప్రదేశాలకి, నా జనులకు అని కనిపెట్టుకున్నాడు దేవుని దగ్గర. కనిపెట్టుకుని వెంటనే 2వ అధ్యాయంలో ప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏమంటాడు? ఇలాగ సెలవిచ్చాడు. చదువువాడు పరిగెత్తుచు చదువునట్లుగా నీవు ఆ దర్శన విషయ పలక తీసుకొని స్పష్టముగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తము ఒకటిగా ఏమవుతున్నది? ఆతురపడుచున్నది, తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చిన దానికోసం కనిపెట్టుకును. అది తప్పక జరుగును. జాగు చేయకపోవచ్చు. ఇన్ని చెప్పాలండి. తప్పక వచ్చును, జాగు చేయకొచ్చును, ఆలస్యం లేకుండా వచ్చును, దానికోసం కనిపెట్టుకును, తప్పక జరుగును. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? ఎవరికి జరిగిస్తాడు దీన్ని?
ఆయన కోసం కనిపెట్టుకున్న వారికి. నువ్వు కనిపెట్టావు కదా హబక్కూకు, ఇదిగో నేను తప్పగా జరిగిస్తాను. నువ్వు చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదే అని ఆ చెముడు దాంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దేశాల రాజు వలె ఒకవేళ నువ్వు దేవుడి పైన ఆశపడి కోపపడి ఈ కష్టము ఈ తొందర దేవుడే నాకు చేశాడు, దేవుడు ఇంతగా నేను స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని సేవిస్తుంటే నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటూ ఆయాసపడుతున్నావేమో, ఎందుకు కనిపెట్టుకోవాలనుకుంటున్నామో? లేదు లేదు, బైబిల్ చెబుతుంది, నేను నా దేవుడైన యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటేని. హల్లెలూయా. కనిపెట్టుకుందాని ఏముండాలి? సహనం ఉండాలి. సహనముతో కనిపెట్టుకోవాలి. ఎన్నడూ సిగ్గుపడినిచ్చే దేవుడు కాదు ఆయన. దినమెల్లా కనిపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ కనిపెట్టుకున్న వారిని ఆయన పక్షిరాజు యవన వలె చేసి నిన్ను పై అలేయకుండా పై ఎగిరిపోనిచ్చే దేవుడు ఆయన. ఆయన కోసం కనిపెట్టుకున్న వారికి సమృద్ధినివ్వడానికి కొరకు ప్రభు కొన్ని పాత్రలను వాడుకొని సమృద్ధి చేత నిన్ను నింపు దేవుడు ఆయన. ఎన్నడూ నిన్ను అనామకులు విడిచిపెట్టే దేవుడు ఎప్పుడు కాడాయన. ఆ దేవుడిని కలిగి ఉన్న నీవు, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించగలను? ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రశ్న వేసుకుని, దేవా నువ్వు నాకు చేసే ఉపకారం నేనేం చెల్లించగలను ప్రభువా? లేదా దావీదు వలె, దేవా నువ్వు నాకు నా జీవితంలో చేసే మేలు నేను లెక్కిందని అనుకుంటున్నావి, నా లెక్కకు మించి ఉన్నవి నాయన అని నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించే దేవునికి తగ్గించుకొని, బుద్ధి మార్చుకొని, మనసు మార్చుకొని దేవుని పాదం ఇంత నువ్వు ఉన్న స్థలం నుంచి లేచి బయటికి రా. ప్రభు నిన్ను దీవించుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సుదుర్గమని యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ రాత్రికాల సమయంలో నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ కనికర కొరకే వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభు. దేవా మీ సహాయమును దయచేయండి. మేలునికై జ్ఞాపకం ఉంచుకోండి నాయన. దేవా మా తండ్రి, ఆ రాజు మా తండ్రి, ఈ కీడు యెహోవా వలన కలిగింది, నేను ఎందుకు కనిపెట్టుకున్నాను? ఎంత కష్టంగా ఇచ్చే మాట మాట్లాడుతున్నాడు ప్రభు. నాయన మేము నీ కొరకు కనిపెడితే నిజంగా మాకు ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నావో నీ లేఖనం ద్వారా కొన్ని మాటలు మాకు తెలియచేశారు. మీకు వందనాలు. సహనంతో కనిపెట్టే కృప మాకు అనుగ్రహించండి. మీ కొరకు మేము కనిపెడితే సిగ్గుపడిన సత్యాన్ని మేము గుర్తించుటకు మాకు సహాయం చేయ. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి మా ప్రభు. నీ కొరకు కనిపెడితే మాకు స్వస్థత చేకూర్చబడతారు. నీ కొరకు కనిపెడితే మా ఆకలి దప్పులు తీరుతాయి. నీ కొరకు కనిపెడితే ఆత్మీయతలో పెంచబడతాం నాయన. సహనంతో కనిపెట్టుకునే కృప మాకు అనుగ్రహించండి. ఎన్నడూ కూడా మమ్మల్ని సిగ్గుపరచు దేవుడు కాదు. కృప చూపి నడిపించండి. మీరు ఆజ్ఞాపించినవి చేశాను నాయన. నీ ప్రయోజకుడైన దాసుడను కృప చూపండి. ఎందుకు బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారో తండ్రి, వారి హృదయాల్లో నీ కార్యం జరిగించు. ఈ రాత్రి వారితో మాట్లాడారని నమ్మి స్తుతిస్తున్నాను. నిర్లక్ష్య స్వభావం కలిగి నీ వాక్యాన్ని పెడచొని పెట్టి మిగతా కార్యక్రమాలు ఎవరు ఉన్నట్లయితే వారిని దర్శించండి, వారిని గద్దించండి, వారికి బుద్ధి చెప్పండి మా ప్రభు. వారిని కఠినముగా హెచ్చరించండి. వారి మనసు తిప్పుకొని వైపు తిరుగు వారిగా చేయండి. మీ సన్ని నిర్లక్ష్యము చేస్తున్న వారిని మీరు ఎరుగుదురు మా ప్రభు. వారిని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి మా ప్రభు. ఈ కృప చేత ప్రతి ఒక్కరు నింపండి. రేపటి పునరుత్థాన దినం కొరకు మమ్మల్ని ఆయుధపరచండి. మీ సన్నిధిలో గడిపే కృప మాకు అనుగ్రహించండి. సంఘమును సిద్ధపరచండి. మీరు ప్రేమించి బిడ్డలందరినీ తీసుకురండి మా ప్రభు. రక్షణ పొందిన బిడ్డల అనియుద్ధం కూడా నీ సన్నిధికి చేరుస్తానని సెలవిచ్చారు. విధేయత, నమ్రత, పరిశుద్ధతను కలిగి తగ్గించుకుని నీ సోచుడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మేలుకై స్థిరపరచుము నాయన. ప్రతి ఒక్కరు హృదయ వాంఛలు తీర్చి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికలోని మార్చి నడిపించి మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ కూడా మీకు చెల్లు అప్పగిస్తూ తిరిగి రేపు ఆడవరకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణమున తండ్రి జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ లోకంలో సకల పరిశుద్ధులు మనకు ఆయన కొరకు కనిపెట్టుకుని వారందరికీ తన సన్నిధి నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.